ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే చూసుకోండి. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు. ఏమీ సందేహించాల్సిన పని లేదు. ఇక్కడ మీకు ఈ 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రత్యేకంగా మీకు 17, 18, 19 తేదీలు రుణాలు లభించడానికి చాలా అనుకూలంగా ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు 20, 21 తేదీలు కనుక చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలకు చాలా అనుకూలంగా ఉంది ఆ తేదీలు ప్రత్యేకంగా మీకు. ఇక 22, 23 తేదీలు కనుక చూసుకున్నట్లయితే అది కూడా అంటే దాదాపుగా 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆ 4 రోజులు వివాహ ప్రయత్నాలకి, పార్ట్నర్స్తో కలిసి రావడానికి, మరియు విదేశాలకు వెళ్ళడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి రోజులు ఇవి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో కుజ శని మధ్యన ఉంటున్నాడు. ఈ కుజ శని మధ్యన ఎప్పుడైతే శుక్రుడు వెళ్ళున్నాడో ఏంటది ప్రొఫెషన్ స్థానం కాబట్టి చేసేటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో స్ట్రెస్ అనేటువంటిది కాస్త ఉంటుంది. అలాగే మరొకటి విషయం ఏంటంటే, ఇక్కడ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో బిట్ కాయిన్స్ అని, షేర్ మార్కెట్ అని ఇట్లాంటి విషయాల్లో మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు పొరపాటును కూడా 1% కూడా రిస్క్ తీసుకోకండి. అలా తీసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొత్త లావాదేవీలు, కొత్త వాళ్ళతో పరిచయం, తద్వారా కలిసి రావడం ఇటువంటివి చాలా స్పష్టంగా మీకు అనుకూలంగా ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో మీకు, ఆ ప్రయత్నం చేసేటప్పుడు 1కి 4 సార్లు అవతల వాళ్ళని కంప్లీట్గా ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్ళండి. లేనట్లయితే దాని ద్వారా కొంత నష్టపోతుంటాం. అంటే అలాగా మానసికంగా, శారీరకంగా. మనం ఒకసారి చూడండి, ఐవీఎఫ్లో ఐయుఐలో చేయించుకుని ఉంటారు, ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ పంచమాధిపతి నీచ స్థానంలో ఉన్నాడు కావున ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి విషయంలో, ఎందుకంటే అప్పులకు కారకుడైనటువంటి శుక్రుడు, బుధుడు వీళ్ళిద్దరూ కూడా, ఒక గ్రహమేమో నీచపడింది, మరొక గ్రహమేమో ఘర్షణ యోగంలో ఉంది. కాబట్టి అప్పులు పొరపాటును కూడా ఇవ్వకండి. ఇక మరొక విషయం ఏంటంటే, కాస్త పార్ట్నర్స్ వివాహ ప్రయత్నాలు సాగుతాయి. కాకపోతే పార్ట్నర్స్తో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. జాబ్లో ఎదుగుదల ఉంటుంది, లాభస్థానంలో ఉన్నందుకు. ఎట్ ద సేమ్ టైం కొంతవరకు స్ట్రెస్ కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి మీకు. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొత్త గృహ యోగం కూడా చూపిస్తుంది. 12వ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక గృహం తీసుకునేటప్పుడు మీ పేరులో ఉన్న మొదటక్షరము, మీరు తీసుకునేటువంటి దిశలో ఉండేటువంటి వర్గుని, ఈ రెండింటిని సెట్ చేసి మీకు ఏ దిశ పనికి వస్తుంది. చాలామంది తెలియక ఏంటంటే ఈస్ట్ అండ్ నార్తే బాగుంటుంది, సౌత్ వెస్ట్ బాగోదు అనుకుంటారు. అలా ఏం కాదు. ఒక్కొక్క పేరుని బట్టి సౌత్కి వెస్ట్ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా గోవుకి గోంగూర తినిపించడము, మరియు అదేవిధంగా మీరు విష్ణు సహస్రనామాలు వినడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి జాతక చక్రంలో, అంటే జాతకం సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. అంటే ఏమిటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏమీ రాయరు. మరి అలాంటప్పుడు ఈ వారం ఎటువంటి విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, బుధుడు నీచంలో ఉన్నప్పుడు వ్యాపార సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇది బుధుడు రియల్ ఎస్టేట్ వాటికి, అంటే రియల్ ఎస్టేట్లో ప్రధానంగా ఈ పంట పొలాలకు సంబంధించిన వాటికి కారకుడవుతాడు. తోటలకి వీటికి కారకుడవుతాడు బుధుడు. నార్మల్గా కట్టుకునేటువంటి గృహాలకి, స్థలాలకి కాదు. అలాగే ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా బుధుడు కారకుడవుతాడు. బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని కుజ గ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి. ఎక్కడ? వృశ్చిక రాశిలో. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శని కుజుడు కలిసి ఉంటున్నారో, అంటే వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మనకి కుంభంలో ఉండి వృశ్చికాన్ని చూస్తుంది కూడా. అంటే ఏం లేదు, ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల కుంభరాశిని, వృశ్చిక రాశిని టార్గెట్ చేస్తున్నాయి. అప్పుడు వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు, కుంభరాశి అయినటువంటి శని కుంభంలో కలిసి వృశ్చికం పైన దృష్టి ఉంది కాబట్టి వృశ్చిక రాశి కూడా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? ఆ రాశి వారికి ఇబ్బంది కాదు, అక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆ రాశి మీ లగ్నం నుంచి ఎన్నో భావం అవుతుందో ఆ భావం మీద ప్రభావం చూపిస్తుంది అని అర్థం. కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లోని మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాలలోని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. మీ జన్మజాతకంలో మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, ప్రాంతము, సమయాన్ని బట్టి మీకున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి మహాదశ ఏం నడుస్తుంది, మీ లగ్నం ఎంత బలంగా ఉంది, లేనట్లయితే మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమి చేస్తే మీరు ఇబ్బంది నుంచి బయటపడతారు అనేటువంటిది స్పష్టంగా మీ మహాదశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ సూచిస్తూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేసినట్లయితే మీకు ధనం అనేటువంటిది వస్తుంది. అలాగే మీరు నివాస గృహం కొనుక్కోవాలనుకుంటే ఏ సమయంలో కొనుక్కుంటే బాగుంటుంది, సంతాన అభివృద్ధి అవ్వట్లేదంటే వాళ్ళకి ఏ మంత్రం చెప్పాలి, వాళ్ళని ఏ దేవత ఆరాధన చేసుకోమని చెప్పాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మీరు జన్మించినప్పుడు గ్రహస్థితి ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, అంటే ఎటువంటి ఉద్యోగ సంబంధించిన వాటిల్లో మీ ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగంలో అయితే మీకు డబ్బులు వస్తాయి. అంటే కొంతమంది మెడికల్ రంగాల్లో ఉంటారు, కొంతమంది ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్లో ఉంటారు, రకరకాల ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, లైఫ్లో ఏదైనా హడ్డల్స్ ఉన్నాయా, టర్నింగ్ పాయింట్ ఉందా అనేటువంటిది చాలా స్పష్టంగా మీ యొక్క జన్మజాతకం తెలుపుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటనేది చూసుకోండి. మరి వార ఫలాలు, మాస ఫలాలు, పక్ష ఫలాలు, ఉగాది ఫలాలు చెప్పుకుంటున్నాం కదండి, మరి దీనికి ఏమిటి అని చెప్పి సందేహం కలుగుతుంది చాలామంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మన బయట ఉండేటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, మార్కెట్ అనుకోండి. అంటే ఏమిటి? ఈ గోచార గ్రహాలు వీటి మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి బయట ఇటువంటి మార్పులు ఉంటాయి, మార్కెట్లో ఈ ధరలు పెరుగుతాయి, లేనట్లయితే మార్కెట్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడం అన్నమాట. కాబట్టి మీరు చేసే పనికి బయట ఉండేటువంటి కండిషన్ మ్యాచ్ అయితే బాగుంటుంది. మీరు చేసే పనికి బయట ఉండే కండిషన్ బాగాలేదనుకోండి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా వేసారు, వెంటనే అమ్ముడిపోతుంది. అలా కాకుండా మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉందండి, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా అమ్ముదాం అనుకున్నారు, అయితే ఎవరు కొనరు, ఎందుకు? ముందే ఎండ. అప్పుడు ఏంటి? చల్లటి పానీయం ఎవరైనా అమ్ముతున్నారు, వెంటనే కొనుక్కుంటారు. అంటే ఏమిటి? బయట ఉన్న కండిషన్ మీరు అమ్మేటువంటి ప్రోడక్ట్ కనెక్ట్ అవుతుంది. బయట ఉన్న కండిషన్ మీరు అమ్మే ప్రోడక్ట్ కనెక్ట్ అవ్వకపోతే అది అమ్ముడుపోదు. అలాగే ప్రోడక్ట్ ఒకటే కాదు, అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ ప్రయత్నము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటిని తెలుసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.